ప్రశస్తమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకి దుఃఖము, బాధ, వేదన, విసుగుదల ఇలా కలిగినప్పుడు మనల్ని ఎవరన్నా ఆదరిస్తే బాగుంటుంది అని అనుకుంటాం. చిన్నపిల్లలు చూడండి, ఏడ్చినా, వారికి ఆకలైనా, వారు రోదన చేసిన వెంటనే తల్లి తన ఊళ్ళోకి తీసుకొని వారిని ఆదరిస్తుంది. అలాగే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆ తల్లి ఆ బిడ్డ ఏడుపు మానేదాకా ఎలాగైతే ఆదరిస్తుందో, ధైర్యపరుస్తుందో అలాగున నేను మిమ్ములను ఆదరిస్తాను అన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషుల ఆదరణ మనకు కొంతకాలమే, ధనముతో దొరికే ఆదరణ కొంతకాలమే, స్నేహితులతో దొరికే ఆదరణ కూడా కొంతకాలమే. అయితే శాశ్వతంగా మనకు ఆదరణ ఇచ్చేది మన దేవుడే. ఆయన అంటాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా. తల్లి పసిబిడ్డను ఎలా ఆదరిస్తుంది? వాడు ఏడ్చినా, ఆకలైనా వెంటనే తన గుండెలకు హత్తుకొని వానికి పాలిస్తుంది. ఆ పాలు తాగిన తర్వాత వాడు నిద్రలో పోతే విశ్రాంతి తీసుకుంటాడు. అలాగే దేవుడు కూడా మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు అన్నాడు. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో పాలు అనే వాక్యము చేత దేవుడు మనలను ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, ఓదారుస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమంతటిలో మనం జీవించినంత కాలం భూమి మీద నరుని ఆయుష్ యుద్ధరంగం వంటిది అన్నాడు. మన బ్రతుక్కాలం అంతా కూడా యుద్ధమే. బాహ్యమందు, అంతరంగమందు ఏదో ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో మనం ఆదరించబడాలి, ఓదార్చబడాలి. అది దేవుని వాక్యము ద్వారానే. చూడండి, దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను ఆదరించింది, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నీ వాక్యము నాకు సేద తీర్చింది అని తన విసిగిపోయిన తన జీవితంలో, మరణానికి సమీపించిన తన జీవితంలో ఒంటరై గమ్యమెరుగని ఒక పక్షి వలె తిరుగుతున్న ఆ దినాలలో తనను వాక్యం బలపరిచింది, బ్రతికించింది. ఈ రోజున మనం ఆ వాక్యం మీద ఆధారపడితే, ఆయన యెరూషలేములో మనం సేద తీర్చబడితే నిశ్చయంగా ఒకని తల్లి ఆదరించినట్లుగా వాక్యం మనల్ని ఆదరించి ధైర్యపరుస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని బ్రతికించే వాక్యానికి మనం ప్రాధాన్యత ఇద్దాం. లోకుల మాటలు, మనల్ని సంతోషపెట్టే అనేకమైన కార్యాలు ఉన్నాయి. వాటి వైపు చూడకుండా మనల్ని ప్రభు యొద్దకు చేర్చి నిత్య విశ్రాంతిని కలగచేసే ఆ ఆదరణ స్థలమునకు మనం వెళ్ళాలంటే వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి ప్రాధాన్యత వాక్యానికి మనం ఇస్తూ, ఆదరించబడుతూ నిత్య విశ్రాంతిలోనికి మనం ప్రవేశిద్దాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.